హైదరాబాద్లోని గాంధీ భవన్లో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ హయాంలోనే దేశానికి పటిష్టమైన పునాదులు పడ్డాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తుందని చెప్పారు. త్వరలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు ఆయన. దేశంలో 75 సంవత్సరాలుగా పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషల్ జస్టిస్ వంటి పునాదుల మీద ఈ దేశం నడుస్తూ ఉంది. మహాత్మా గాంధీ కన్న కళ సాకారం చేసే దశగా గొప్ప దూరదృష్టి నాయకుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా, ఆనంద్ హోంమంత్రిగా ఈ దేశ నిర్మాణం ప్రతిష్టంగా పునాది వేసి ముందుకు నడుపుతున్నటువంటి సందర్భం. ఆ తర్వాత శాస్త్రి గారు, ఐరన్ లేడీగా తిరగబెట్టిన ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ నిర్మాణం కోసం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా అమల్లోకి తీసుకొచ్చిన సందర్భం. వారు దూరదృష్టిలో ప్రణాళికతో తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు, కార్యక్రమాలు కార్యరూపం కలిసి ఈ దేశాన్ని గట్టి పునాదులు ఇచ్చినటువంటి సందర్భం. మిత్రులారా, ఈ దేశం యొక్క రాజ్యాంగం యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే రాజ్యాంగం. ఇక్కడ ప్రజాస్వామిక స్వేచ్ఛ మరి ఈ దేశంలో కనబడు. మనకు ప్రజాస్వామ్య విలువలు, ప్రతిపక్ష పార్టీల విలువలు, ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే గౌరవం ఈ దేశంలో జరిగినట్టుగా ఏ దేశంలో జరగలేదు.